మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుడి అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియ సఖుడు, శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, దశయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణిచినవాడు. హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. ఆ రోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు 1-2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 7 తరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైన రోజు, హనుమ పుట్టినరోజు కనుక ఈరోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, కావాల్సినంత డబ్బు వస్తుందని శాస్త్రం చెప్తుంది. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు. అవును, హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలో అయినా సరే కొన్ని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. విడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు, లేదా లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోవచ్చు. లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. లవంగాలకు దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి. కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు, చిన్న ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది, ఆ ప్యాకెట్ను కొన్ని తెచ్చుకోండి. లేదా విడిగా 10 రూపాయలు లవంగాలు తెచ్చుకోవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు లవంగాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా కొని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు, లేదా వంటలలో అయినా సరే వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా మీకు మంచే జరుగుతుంది. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే పంచదార. హనుమాన్ జయంతి రోజు పంచదారను కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈరోజు పంచదారను కొని తెచ్చి దానిని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి కొంచెం పంచదారను ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి. మిగిలిన పంచదారను ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యాల తయారీకి వాడుకోవచ్చు. ఇలా ఈరోజు పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది. తీపి కబుర్లు వింటారు. ఈరోజు ఒక 1/4 కిలో పంచదారను తెచ్చి లేదా 1/2 కిలో పంచదారను తెచ్చి పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టండి. తర్వాత కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి. ఈ పంచదారను ఇంట్లో టీలకు, కాఫీలకు వాడవద్దు, కేవలం నైవేద్యాల తయారీకి మాత్రమే వాడండి. ఇలా ఈరోజు పంచదార కొని తెచ్చుకోవటం వలన మీ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారిపోతుంది. అన్ని శుభవార్తలే వింటారు, తీపి కబుర్లే వింటారు.
కొందరు పంచదార తినరు, కేవలం బెల్లమే తింటారు. అలాంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించి తినండి. మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి. నైవేద్యాల తయారీకి ఈ బెల్లాన్ని వాడండి. హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదార లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది. కష్టాలనేవి రావు, సమస్యలు దరిచేరవు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారను కానీ, లవంగాలు మరియు బెల్లాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమ జయంతి రోజు తమలపాకును కానీ, తులసి ఆకును కానీ తింటే చాలు, ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ, బెల్లాన్ని కానీ, ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి. హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ, తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి. తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు. ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకు పూజ, హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును. ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం, ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. ఆంజనేయ
మహత్యంలోని ఒక పవిత్ర కథను విందాం. శ్రీరామచంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మారణ్యం అంటే రాక్షసుల చేత ధ్వంసం చేయబడ్డ గ్రామాలను రాముడు పునర్నిర్మించి నివాసయోగ్యం చేయించాడు. ఆ గ్రామాలకు మండల నగరం అనే దాన్ని ప్రధాన కేంద్రంగా చేశాడు. అక్కడ వేద వైద్యులు, సత్కర్మ ఆచరణలు, పండితులు, జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు. రాముడు దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నియమించాడు. శ్రీరాముని తరపున హనుమ వారిని చక్కగా కాపాడుతూ ఉన్నాడు. ప్రజలందరికీ కూడా మంచి రక్షణ కల్పించాడు. కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు. గొప్ప ధర్మ వ్యవస్థ ఏర్పరిచి దాన్ని దినాభివృద్ధికి కృషి చేశాడు. కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని ఆంజనేయుడు అక్కడి వరకే వదిలి గంధమాదన పర్వతం చేరి శ్రీరామునిపై ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నాడు. కలియుగంలో కన్యాకుబ్జం అనే ఒక పట్టణాన్ని అమంతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి మాయ అనే భార్య ఉంది. వారికి రత్నగంగ అనే కూతురు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ సర్వ విద్య విశారదన చేశారు. ఆమెకు పెండ్లీడు వచ్చింది. వర అన్వేషణ చేస్తూ ఉన్నారు. వీరి పురోహితుడు ధర్మ సఖుడు. ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కలిగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పురోహితుడు రాజుతో, మహాత్మా, కలి ప్రవేశించింది, కల్మషం అంతటా వ్యాపించిపోతుంది అన్నాడు. రాజు కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు. ఆయన దానికి అర్థం అసత్య ప్రచారం అని చెప్పి, కలికాలంలో అబద్ధం చెప్పేవారు, వేదాన్ని దూషించేవారు, హింసను పెంచేవారు, ధర్మాన్ని వదిలేసి అర్ధకామాలను మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. విశ్వాసహీనులు, కామ పరాయణులు, దైవ చింతన లేనివారు, డాంబికులు, వేషధారులు, పాసాంధులు, ప్రజా వంచకులు, అసూయాపరులు, మూర్ఖులు పెరిగిపోతూ ఉంటారు. వీటి వల్ల అధర్మాలన్నీ కూడా రాజుకు సంక్రమిస్తాయి. మీరు ధర్మపరులు గనుక భారాన్ని దేవుడి మీద వేయండి. మన చిరంజీవికి మంచి వరునితో త్వరలోనే వివాహమవుతుంది అని చెప్పాడు. కొంతకాలానికి బ్రహ్మ వర్తనాన్ని పాలించే కుంభినీపాలుడు అనే రాజుకు రత్నగంగను ఇచ్చి వివాహం చేశారు. కుంభినీపాలుడు భార్యతో కలిసి ధర్మారణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు. కుంభినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు. అప్పటిదాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి, సత్కర్మాచరణకు, యజ్ఞయాగాలకు ఇవ్వబడిన అన్నిటినీ కూడా లాగేసుకున్నాడు. జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు. వాళ్ళు యజ్ఞయాగాలు చేసే వారిని హింసించి శిక్షించేవారు. జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కుతోచలేదు. దుష్టులకు రాజబలం తోడయింది. ఇక భరించలేక అందరూ కలిసి కన్యాకుబ్జ రాజు అయినటువంటి అమంతుడు రాజు దగ్గరకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్ళారు. తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని, త్రేతాయుగంలో శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహాలను తమకు ఇచ్చాడని, తమ అల్లుడు కుంభినీపాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకుని హింసిస్తున్నాడని, దేవతారాధన, యజ్ఞయాగాదులను నిషేధించాడని, పూర్వ జీవితం కొనసాగించడానికి దుర్భరంగా ఉన్నదని, మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు, తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించుకున్నారు. రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు. అల్లుడు కుంభీపాలుడికి కబురు చేసి లాక్కున్న భూములన్నిటినీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి వెయ్యమని, వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజు పత్రం ఇచ్చి వారిని పంపాడు. వారందరూ కూడా కుంభినీపాలుడికి రాజపత్రం ఇచ్చారు. ఇది అల్లుడికి కోపం తెప్పించింది. దానితో ఆయన మొండిగా, మీకు ఏ రాముడు భూమిని ఇచ్చాడో ఆ రాముణ్ణే రమ్మనండి, ఆయనతో పాటు తోక వాడిని కూడా తీసుకుని రండి, అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్లుగా చేస్తా అని భీష్మించుకుని కూర్చున్నాడు. పాపం కొంతమంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగలేక జైన మతాన్ని తీసుకొని రాజుకు లోబడి జీవిస్తూ ఉన్నారు. మిగిలిన వారు తమను రక్షించగలిగేది
వాయుస్తతుడైనటువంటి హనుమంతుడు ఒక్కడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగారు. భక్త సులభుడైనటువంటి మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించాడు. వారు హనుమంతుడిని పూజించారు, తమ బాధను వెళ్ళబోసుకున్నారు. వారిని రక్షించాలనే ఉద్దేశంతో మనసు కరిగి తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను, కుడి చేతి నుండి ఇంకో రోమాన్ని తీసి ఒక బూర్బర పత్రంతో భద్రంగా ఉంచి దాన్ని బ్రాహ్మణులకిచ్చి రాజు దగ్గరకు వెళ్ళి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు. ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి. అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు ఏర్పడి రాజ సౌధాన్ని పట్టణాన్ని కాల్చివేస్తాయి. మీ గ్రామాలను మీకిచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడి చేతి రోమాన్ని విసరండి, అప్పుడు అంతా యథాస్థితిలోనికి వస్తుంది అని చెప్పి పంపించాడు హనుమంతుడు. అక్కడ 3 రోజులు ఉండమని, ఆకలి దప్పులతో బాధ పడుతున్నారు గనుక తానిచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి అదృశ్యమైనాడు హనుమ. బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ప్రసాదం తీసుకుని స్వస్థత చెందారు. మారుతి వారి కోసం విశ్రాంతి గృహం నిర్మించాడు. 3 రోజులు అందులో ఉండి 4వ రోజున వారి అగ్రహారాలకు శిలాగ్రం చేర్చుకున్నారు. మర్నాడు వారంతా కూడా రాజు దగ్గరకు వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు. రాజు దానిని మన్నించకుండా అవమానించాడు. దానితో బ్రాహ్మణులందరూ కూడా హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు. పట్టణమంతా కూడా అంటుకొని భస్మీభూతమైపోతుంది. ఆర్తనాదాలు పట్టణమంతా కూడా వ్యాపించాయి. జైనులందరూ కూడా పారిపోయారు. బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి రాజు భయపడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు. అప్పుడు బ్రాహ్మణులు కుడి చేతి రోమాన్ని విసిరివేశారు. దానితో పట్నం మామూలు అయ్యింది. రాజు కూడా బుద్ధి తెచ్చుకుని శ్రీరాముని భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు. ధర్మ సంస్థాపకుడై విష్ణు ధ్యాన రతుడై ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు. ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా పాలించాడు. త్రిమూర్తాత్మక స్వరూపుడైన హనుమను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కైవల్యం చేశారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.